అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. పాటల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇక్కడ 150వ కీర్తన అది పాటగా మలచబడింది. వాయిద్యాలు వాయిస్తూ దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎలా స్తుతించాలి అంటే కనుక పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. అలాగే వాయిద్యముల ద్వారా కూడా దేవుని మనము స్తుతించవచ్చు. అనగా పాటల ద్వారా కూడా దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. 69వ కీర్తన 3వ చరణములో చాలా అద్భుతంగా రాశారు ఆ మాట. 69వ కీర్తన 3వ చరణము, నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను, నా దేవుని కొరకు 27వ కీర్తన 6వ చరణం, స్తుతిగానం గురించినటువంటి మాటలు. 27వ కీర్తన 6వ చరణం చదువుదాం. దైవ జనాంగమా గమనించాలి, ఎలా దేవుని స్తుతించాలి అటువంటి ఆ పోర్షన్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువులు కంటే ఎక్కువగా తల ఎత్తబడి 27:6 నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను, నిన్ను ప్రార్థించినప్పుడు రైట్ స్తుతిగానము చేసేదను అని చెప్తా ఉన్నారు. అవును, పాటల ద్వారా మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం స్తుతి చేయాలి. స్తుతి మన పరిస్థితిని తారుమారు చేస్తుంది. పరలోక రాజ్యం అంతా కూడా స్తుతి ద్వారా మరి ముందుకు వెళుతూ ఉంది. పరలోక రాజ్యంలో మనం గమనించినట్లయితే అంతా కూడా స్తుతే. ఎందుకు స్తుతించాలి అంటే కనుక ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి మాట. 18వ కీర్తన 46వ చరణంలో మనం చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. అక్కడ 18వ కీర్తన, యెహోవా జీవము గలవాడు, అదిగోండి స్తోత్రార్హుడు. చాలు, స్తోత్రార్హుడు అని రాయబడింది అక్కడ. 96వ కీర్తన 4వ చరణం కూడా చూద్దాం ఒకసారి. 96వ కీర్తన 4వ చరణం, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. చాలు, అధిక స్తోత్రము పొందదగిన వాడు ఆయనే, స్తోత్రానికి అర్హుడు ఆయనే. కాబట్టి ఖచ్చితంగా సర్వ శరీరులు ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు, అనగా ఆయన పుట్టినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఈ లోకంలోనికి దిగి వచ్చి దేవదూతల గణమంతా కలిసి వారు చేసినటువంటి స్తుతి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి సమాధానము కలుగునుగా కానీ దేవుని మహిమపరిచినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి పరలోక రాజ్యములో మనం వెళ్ళిన తర్వాత మన పని ఏమిటి అంటే కనుక దేవుని స్తుతించడమే. పరలోక రాజ్యములో స్తుతి, అద్భుతమైనటువంటి స్తుతి యాగము అక్కడ వారు చేస్తూ ఉన్నారు. ప్రభువును స్తుతించుడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు వారు మానకుండా చేస్తున్నట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. పరలోక రాజ్యంలో మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన స్తుతించడమే. అదేదో భూలోకములో ఉండగానే మనము ఈ స్తుతి యాగాన్ని ప్రారంభించాలి. ఈ స్తుతి ఎలాంటిది అంటే పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన మాదిరిగా ఉంది. పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటటువంటి ఒక నిచ్చెన మాదిరిగా ఉంది. ఒక ధూపముగా కనబడుతూ ఉంది. ప్రార్థనతో కలిపి వేయవలసినటువంటి ధూపము ఏమిటి అంటే కనుక స్తుతి. కాబట్టి స్తుతిని మనం ఎలా చేయాలి అంటే ఒక యాగముగా చేయాలి, ఒక యజ్ఞముగా చేయాలి. వాక్యం పెట్టిన దైవ జనాంగమా, స్తుతి అనేటటువంటి గొప్ప స్థితి నీలో లేదేమో జాగ్రత్త. ప్రార్థన మాత్రమే చేస్తున్నావేమో, స్తుతించే అనుభవం లేకుండా ముందుకు సాగుతున్నావేమో జాగ్రత్త. నీ భక్తి జీవితంలో ఖచ్చితముగా స్తుతి అనేటటువంటి అనుభవము ఉండి తీరవలసినదే. చాలామంది పెద్దలు వాళ్ళు చేసే పని ఏమిటంటే ఎప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. అలాంటి క్రమములో మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి మాట గమనించాలి. కష్టములో కూడా దేవుని మనం స్తుతించాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించాలి. చాలామంది అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఉంటారు. తప్పులేదు, స్తుతించాలి. అన్నీ ఇచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పాలి. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేకుండా
అన్నీ పోయిన తర్వాత కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. కష్టకాలములో కూడా దేవుని మనం స్తుతించాలి. నష్టములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు కూడా మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము తప్ప దేవుణ్ణి నిందించవలసిన వారముగా మనము లేము. దేవునికి స్తోత్రం. ఆయన ఏమి అనడానికి లేదు, ఏమి అనకూడదు. ఎందుకు అంటే కనుక ఆయన మన క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు, మన వృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు, మనము ఎదగాలి అని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు కదా ఒక మాట, 1వ అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. అంటే ఎప్పుడు స్తుతించాలి అంటే ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి, కష్టములో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, అలాగే అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. 1:21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత ఉత్తమమైనటువంటి మాట అండి ఇది, అద్భుతమైనటువంటి మాట, ఆల్ టైం రికార్డు అయినటువంటి మాట. ఎంతమందికి ఇలా చెప్పగల శక్తి ఉంది? అన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంత అద్భుతముగా చెబుతున్నాడు. మనం అంటాం కదా, ఏం దేవుడో ఏంటో, ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత కానుకిస్తున్నాను, మందిరానికి యథావిధిగా వెళుతున్నాను, ఏ ప్రార్థన మానడం లేదు, ఇంతలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, అయినా ఈ దేవుడేమిటో ఇలా చేస్తున్నాడు అని అనేక పర్యాయాలు మనము నోరు పారవేసుకుంటూ ఉంటాం. కానీ యోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యెహోవా తీసుకున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఏం రికార్డ్ అండి, ఎంత బాగా చెప్పాడు మాట. అంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలయ్యా అంటే స్తుతించాలి. ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి చేయడమే మన పని. ఎందుకు ఇంత అలా స్తుతి చేయాలి అంటే స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో యెహోషాపాతు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడండి. యోధా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో చాలా అద్భుతమైనటువంటి పరిపాలన కలిగినటువంటి రాజు, మంచి చరిత్ర కలిగినటువంటి రాజు, యథార్థవర్తన కలిగినటువంటి రాజుగా యెహోషాపాతుకు పేరుంది. ఈ యెహోషాపాతు ఒకరోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు సమయంలో ఆ యుద్ధము ఒక రాజ్యంతో కాదు, 3 రాజ్యాల వారు ఒకేసారి దండెత్తికి వస్తూ ఉంటే ఈ రాజు అయినటువంటి యెహోషాపాతు చేస్తున్న పని ఏమిటంటే ఉపవాసము ప్రకటించి ప్రజలందరినీ కూడా గుమికూర్చి మందిరము దగ్గర మధ్యలో నిలవబడి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన నిజంగా పరిశుద్ధ గ్రంథములో చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే, దేవా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఆశ్రయదుర్గం ఏదీ లేదు, ఆ యుద్ధము మీరే చేయాలి, యుద్ధములో మీ సహాయము కావాలి, నీవే మాకు దిక్కు ప్రభు అని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినట్టుగా, ఒక రాజుగారు దేవుణ్ణి అర్జించినట్టుగా ఎంతో వినయముతో, ఎంతో విశ్వాసముతో, వినమ్రతతో ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు, అంగీకరించాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను మీకు విజయం ఇస్తాను, యుద్ధము యెహోవాదే అని ఒక అద్భుతమైన వాగ్దానము అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనుని మీద దేవుని అభిషేకము దిగగా ఆ దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడారు. ఎంత గొప్ప దేవుడు! వారు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏం చేశారు అంటే, యుద్ధ ఆయుధాలు పట్టుకు వెళ్ళాలా, యుద్ధ ఆయుధాలు వారు తీసుకువెళ్ళాలా. యుద్ధానికి వెళుతున్నప్పుడు అంట వారు పట్టుకెళ్ళినటువంటి ఆయుధాలు ఏమిటంటే సితారా, తంబూరా, ఏవైతే మ్యూజిక్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని పట్టుకుని పాటలు పాడుకుంటా వెళ్ళిపోయారు. కత్తులు పట్టుకెళ్ళాలా, బాణములు పట్టుకెళ్ళాలా, విల్లులు పట్టుకెళ్ళాలా, బల్లాలు పట్టుకెళ్ళాలా. కేవలము దేవుని నామాన్ని స్తుతించేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నావో, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నావో వాటిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళుతూ పాటలు పాడుతున్నారు. పాటల ద్వారా దేవుని స్తుతించుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. అదే వారికి విజయానికి కారణమైపోయింది. వారు యుద్ధము చేయలేదు. ఆ 3 శత్రు రాజ్యాలు కూడా ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. గొప్ప విజయము వారికి లభించింది.
కష్టకాలములో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని స్తుతించుకుంటూ పాటల ద్వారా దేవుని మహిమపరుచుకుంటూ వాళ్ళు వెళ్ళారు. దేవుడు వారికి అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప స్థితి అండి ఇది, ఎంత గొప్ప స్థానం ఇది. కాబట్టి స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది, విజయం వస్తుంది, మన స్థితి మారిపోతుంది. పరిస్థితి మారాలి అంటే కనుక వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించండి. మీ జీవితంలో గొప్ప మార్పు కావాలి, మీరు ఆశీర్వాదం పొందుకోవాలి, మీ స్థితి మారాలి అంటే కనుక ఖచ్చితముగా స్తుతించడం మొదలుపెట్టు. ఈ దినం మొదలుపెట్టి స్తుతించడం. దేవుని స్తుతించు. దేవుడే నీ కార్యాన్ని సఫలపరిచేటటువంటి విధానములోనికి నడిపిస్తాడు. కాబట్టి నా మొదటి మాట ఏమిటి అంటే కనుక దేవుని స్తుతించడం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఇక రెండవది, దేవుని ఎలా మహిమపరచాలి? రెండవది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము దేవుణ్ణి మన దేహముతో మహిమపరచాలంట. ఇందాకనేమో స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవది, మన దేహముతో దేవుణ్ణి మనం మహిమపరచాలి. అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేహము ఎవరి నిమిత్తము కూడా అక్కడ రాశారు. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థమునకును దేవుడు దానిని దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. అదండి, ఈ దేహము ఎవరి నిమిత్తము అంటే గనక దేవుని నిమిత్తము నిర్మించబడింది. కాబట్టి ఈ దేహముతో మనము దేవుణ్ణి ఏమి చెయ్యాలంటే స్తుతించవలసిన వారమై ఉన్నాము, దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. విలువ పెట్టి కొనబడినటువంటి దేహముగా ఈ దేహము ఉంది. ఈ దేహాన్ని దేవుడు తన ప్రాణాన్ని పెట్టి, తన ప్రాణాన్ని మనకు దానముగా ఇచ్చివేసి మనలను ఆయన విలువ పెట్టుకొన్నాడు. తన శరీర రక్తాలను మన కొరకు దారబోసి తన ప్రాణాన్ని పెట్టి మన దేహాన్ని కొన్నాడు. కాబట్టి నీ దేహం మీద నీకు అధికారం లేదు. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్త. మీ దేహము మీ సొత్తు కాదు, మీ దేహము ఆయన సొత్తు అయి ఉన్నది. ఈ దేహాన్ని పాడు చేసుకునే అధికారము మీకు లేదు. చాలామంది నా శరీరము నా ఇష్టము, నా దేహము నా ఇష్టము అనేటటువంటి వారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, అలా అనడానికి వీలు లేదు. ఎందుకంటే మీ దేహము మీ సొత్తు కాదు, ఆయన సొత్తు అయి ఉన్నది. ఆయన విలువ పెట్టి కొన్నాడు ఆయన. కాబట్టి అదే 1 కొరింథీ పత్రిక మనం గమనించినట్లయితే కనుక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు. అదండి, ఈ దేహము ఎవరిది అంటే కనుక దేవునిది. ఈ దేహం ఏమై ఉన్నదంటే దేవునికి ఆలయమై ఉన్నది. మరి దేవునికి ఆలయమై ఉన్నది అయితే కనుక దేవుడి ఆలయంలో ఉంటే మనం ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధముగా ఉంచాలి. మోషే నేను మీ మధ్యలో ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను కనుక నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించండి అని నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనములో దేవుడు చెబుతున్నటువంటి మాట. అనగా ఆయన మనతో ఉండాలి అంటే, మనలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మన దేహంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మన శరీరంలో ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయ గదిలో ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉండాలి అంటే కనుక మనం పరిశుద్ధముగా ఉండి తీరాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మనలో ఉండాలి. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఈ దేహముతో దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. కాబట్టి ఆయన మనలో ఉంటే ఆయనకు మహిమ కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, ఆశీర్వదించబడతావు. నీవు కూడా మహిరూపంలోనికి మార్చబడతావు, ఖచ్చితముగా పరలోకములోనికి ఎత్తబడతావు. దాంట్లో ఏమాత్రము తిరగలేదు. చాలామంది మూర్ఖులుగా మారిపోయి దేహాన్ని పాడు చేసుకునేటటువంటి జారత్వం అనేటటువంటి పాపములోనికి వెళ్ళిపోతున్నారు. బహుభయంకరమైనటువంటి పాపం అది. జారత్వము నీ దేహాన్ని పాడు చేసేస్తుంది, నీ మనస్సును పాడు చేస్తుంది, నీ ఆత్మను కలవరం చేస్తూ ఉంది. దేవుని రాజ్యంలోనికి మనము చేరలేకుండా ఈ కార్యము జరుగుతూ ఉంది. జాగ్రత్త. వ్యభిచారులు వెళ్ళలేరు పరలోక రాజ్యంలోనికి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన దేహాన్ని కాపాడుకోవాలి.
దేహము దేవుని ఆలయమై ఉన్నది. అలాగే మనం గమనించినట్లయితే ఈ దేహాన్ని మనం ఏం చేయాలి అంటే గనక, ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. అలా చేయాలి అంటే గనక రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నటువంటి మాట, రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. అదండి సజీవయాగముగా దేవునికి మీ దేహాలను సమర్పించండి. మన దేహాన్ని దేవునికి సజీవయాగముగా మనం సమర్పిస్తే కనుక ఖచ్చితముగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆయన మనలో ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనము ఆయనకు నివాస స్థానముగా మారిపోవాలి. మనము దేవుని ఇల్లుగా పిలువబడ్డాము. 1 కొరింథీ పత్రిక 3:9 చెప్తున్నటువంటి మాట, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని రాయబడింది అక్కడ. అంటే దేవుని యొక్క గృహముగా మనం పిలువబడుతున్నాం, దేవుని ఇల్లుగా మనం పిలువబడుతున్నాం. అలాంటప్పుడు ఈ దేహము ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో. అపవిత్రతకు దేనికి చోటు ఇవ్వకూడదు. మన ఆలోచనలో కూడా పాపము రానివ్వకూడదు. మన చూపులో కూడా పాపం ఉండకూడదు. జాగ్రత్త. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన అది కూడా పాపమే. పరిశుద్ధాత్మ నీలో నివాసము ఉండాలి అంటే వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అప్పుడు నీ దేహంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఉన్నాడు అంటే ఆయన నామానికి మహిమ కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇటువంటి గొప్ప ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావంటే నీ దేహాన్ని నీ దేహముతో దేవుణ్ణి నువ్వు మహిమపరచలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు గమనించాలి, దేవుని స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవదిగా నీ దేహము ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలా చేయాలంటే ఆయన నీలో ఉండేలాగా నువ్వు మారిపోవాలి, పరిశుద్ధంగా మారాలి. ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము పరిశుద్ధముగా మనం మరచబడ్డాము. మరియు మరలా పాపములోనికి మనం వెళ్ళినట్లయితే కనుక మరి పరిశుద్ధతకు మనం కోల్పోయే అవకాశం ఉంది. సాతాను యొక్క ప్రయత్నం ఏమిటంటే మనల్ని మరలా పాపంలోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం వాడిది. కానీ మనమైతే మట్టికి చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఇక మూడవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మూడవదిగా ఆయన ఎలా మహిమపరచవచ్చు? యోహాను సువార్త 15, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి దేవుణ్ణి మనం మహిమపరచడంలో మూడవది ఏమిటంటే బహుగా ఫలించడం వలన మనము ఆయన మహిమపరచవచ్చంట. అనగా మనం ఫలించాలి. ఫలింపు గురించి మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేవుడు ఈ సృష్టిని సృజించిన తర్వాత, మానవుని కలుగచేసిన తర్వాత ఆయన నోట నుండి వచ్చిన ఆశీర్వాదములో మొదటి ఆశీర్వాదము ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరచుకొనుడి. చాలండి. మీరు ఫలించి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఫలింపు కోరుకుంటున్నాడు ఆయన. జలప్రలయం తర్వాత మరలా సృష్టి పునఃప్రారంభమైన తర్వాత మరలా దేవుడు మరి ఆ పునఃప్రారంభములో ఉన్నటువంటి ఒకే ఒక కుటుంబము ఎవరు అంటే నోవాహు కుటుంబము ఓడలో నుంచి బయటకు వచ్చిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకసారి ఆ ఆశీర్వాదం కూడా చూద్దాం. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది, అదిగోండి మీరు ఫలించి అభివృద్ధి పొంది అనే మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే మనము ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అంటే దేవుడు మనలను ఎందుకు నియమించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఎందుకు సృజించుకున్నాడంటే మనం ఫలించాలి. అవును, మన బిడ్డలు ఫలించాలని మనం చూస్తాం.
ఒక చెట్టు నాటామంటే, ఒక మొక్క వేసామంటే దాని ఫలింపు మనం కోరుకుంటాం. ఒకవేళ అది ఫలించకపోతే దాన్ని వెంటనే నరికి పక్కన వేడేస్తాం. అలాగే మనము కూడా మహి తోటలో నాటబడినటువంటి నర్రమొక్కలమని చెప్తూ ఉన్నాడు. మనము చెట్లతో పోల్చబడ్డాం కాబట్టి మనం ఫలించవలసిన వారమై ఉన్నాం. ఫలించే అనుభవంలోకి మనం వెళ్ళాలి. మరి ఫలించాలి అంటే ఏం చేయాలి? ఫలించడం వల్ల ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది కదా. ఫలించాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 15:4 యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. నిలిచి ఉంటేనే గాని ఎలాగూ ఫలించదో, నా యందు నిలిచి ఉంటేనే గాను మీరును ఫలించరు. మరి అలా ఫలించాలి అంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనము ఖచ్చితముగా బహుగా ఫలిస్తామని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలా బహుగా ఫలించడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుని నామానికి మహిమ కలుగుతుందని కూడా రాయబడింది. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అదండి మ్యాటర్. ఫలించాలంటే ఏం చేయాలో కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనతో మనము మమైకమైపోవాలి, ఆయనలో మనం పెనవేసుకోవాలి. ద్రాక్షవల్లిగా ఆయన ఉన్నాడు, తీగలుగా మనం ఉన్నాము. కాబట్టి మనము ఆయన నిలిచి ఉండి ఆయన మన యందు నిలిచి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఫలింపు ఉంటుంది. వాక్యమైన దైవ జనాంగమా, మీ జీవితంలో ఫలింపు లేదని బాధపడుతున్నారా? ఎందుకు ఫలింపు లేదంటే మీరు దేవుని నిలిచిలేరు. ఆయన మాట లేదు, మనము నిలిచి ఉండాలి. మానవుడు నిలిచి ఉండడానికి చాలా కష్టం. మానవుడు మాట మీద నిలబడలేడు. ఈరోజు అవునంటాడు, రేపు కాదంటాడు. అలాంటి తత్వం మనలో ఉంది. కాబట్టి దాన్ని మనం మానవేసుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉంటేనే, వేచి ఉంటేనే ఆశీర్వాదాలు. ఈరోజు వాక్యం ఏంటంటే దైవ జనాంగమ గమనించవలసిన మాట ఏమిటంటే మనం బహుగా ఫలించాలి అంటే ఆయన మనం నిలిచి ఉండాలి. మనం బహుగా ఫలిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇది కూడా ఒక అద్భుతమే. ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక నరికి వేయబడతారు. తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో, అనగా మండుతున్నటువంటి ఆ యొక్క అగ్నిలో వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఫలింపు కోరుకుంటూ ఉన్నాడు. ఫలించనటువంటి కారణం, ఫలించాలి. అంజూర చెట్టు ఫలము లేని కారణంగా అది ఏమి చేయబడిందంటే శపించబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా ఫలించవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 3:10 రాయబడినటువంటి మాట, బాప్తిసమిచ్చి యోహాను చెబుతున్నటువంటి మాట, మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మనము ఖచ్చితముగా ఫలించవలసిన వారమై ఉన్నాము. ఫలించకపోతే మట్టికి ఇప్పుడే ఆ యొక్క మరి గొడ్డలి అంట చెట్ల వేరున వేయబడి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి ఉపమానం చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. లోకాసు వార్తలో చక్కని ఉపమానం ఆయన చెప్తాడు. మరి ఫలింపు చూస్తున్నటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఫలించాలి. ఫలించడం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే కనుక ఎలా దేవుడిని మనం మహిమపరచగలము అంటే కనుక మత్తయి సువార్త 5:16 మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట అది సత్క్రియలు. మన సత్క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతున్నది. కాబట్టి మరి మీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు దేవుని మహిమపరిచేటువంటి క్రియలు మీరు చేస్తున్నారా? సత్క్రియలు చేయగలుగుతున్నారా? సత్క్రియలు మనము చేయవలసిన వారమై ఉన్నాం. సత్కార్యాలు లేదా సత్క్రియలు మనము చేస్తే దేవుని నామానికి మహిమ కలుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుడు మహిమ కలుగునుగాక. కాబట్టి ఏదేమైనప్పటికీ గమనించండి, సత్క్రియలు. పరిశుద్ధ గ్రంథములో దోర్క అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. అద్భుతమైనటువంటి సత్క్రియ ఆమె జీవితంలో ఆమె చేసింది. కాబట్టి చనిపోయినా కానీ ఆమె క్రియలు ఆమెను కొనియాడాయి. చనిపోయినా కానీ ఆమె కొరకు ఆమె చేసినటువంటి క్రియలు సాక్ష్యం ఇచ్చాయి.
మరలా ఆమె పేతురు గారి ద్వారా మరలా తిరిగి లేపబడింది. ఎంత గొప్ప కార్యం ఇది! సత్కార్యాలు చేయడంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయటయందు. చాలండి. సత్క్రియలు మనం ఎలా చేయాలంటే కనుక మనస్సు పెట్టి చేయాలి. ధర్మకార్యాలు చేయడములో దేవుని యందు మనము మరి ఆయన నామానికి మహిమ కలిగే వారముగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా మనం సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం. మంచి క్రియలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ క్రియల ద్వారా ఫలితం ఉంది, ఫలం ఉంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం గమనించాము చాలా అద్భుతమైనటువంటి మాటలు. దేవుణ్ణి మహిమపరచడం ఎలాగంటే దేవుని స్తుతించాలని, దేవుణ్ణి మహిమపరచడం ఎలాగంటే మనము మన దేహముతో దేవుణ్ణి, మన దేహాన్ని ఆయనకు అప్పగించి ఆయన మనం మహిమపరచవచ్చని. 3వదిగా మనం బహుగా ఫలించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందని. 4వదిగా సత్క్రియలు చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందని. ఈ 4 విషయాలు ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడాడు. వాక్యం పెట్టిన దైవ జనాంగమా, దేవుణ్ణి మహిమపరచడంలో మనము ఉండాలి. ఆయన మహిమ నిమిత్తమే మనము సృజింపబడ్డాము. మన పని ఏమిటంటే దేవుణ్ణి మనం మహిమపరచాలి. అట్టి మహిమపరిచేటటువంటి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలో ఏ విధముగా మహిమపరచాలో తండ్రి నాయన, ఈ నామాన్ని ఎత్తి చూపేటటువంటి విధానములో ఏ విధంగా ముందుకు సాగాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభా బలహీనతలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి శాంతి సమాధానము బిడ్డలకు అనుగ్రహించుమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.